అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. ఇవాల్టి రీడింగ్లో మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్కి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి, మీ స్పిరిట్ గైడ్స్ నుంచి, మీ ఏంజల్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఈ కార్డ్స్ నుంచి ర్యాండమ్లీ 3 కార్డ్స్ పిక్ చేస్తాను. సో ఆ 3 వచ్చేసి మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి, ఏంజల్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి నేను ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి యూనివర్స్ నుంచి ఏంటి మెసేజెస్ అని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ నేను కార్డ్స్ పిక్ చేస్తాను. Universe, please show me the messages for my collective. What my collective need to know right now. What my collective need to know right now. What are the messages for my collective? So first message వచ్చేసి ఇది 6 of Gabriel. ఫస్ట్ మెసేజ్ ఇక్కడ పెడతాను, త్వరగా చెక్ చేద్దాం. సెకండ్ మెసేజ్ వచ్చేసి ఇది Gabriel energy, Ace of Gabriel. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి 6 of Michael. సో ఈ 3 వచ్చేసి మీకు ఇవాల్టి రీడింగ్లో మీ స్పిరిట్ గైడ్స్ నుంచి, యూనివర్స్ నుంచి మెసేజ్. మనం లాస్ట్లో ఏంజల్ మెసేజ్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకే, సో డెఫినెట్లీ 6 of Gabriel, Ace of Gabriel వచ్చింది అని అంటే చాలా వరకు ఇవాల్టి రీడింగ్లో, కలెక్టివ్ రీడింగ్లో వర్క్కి సంబంధించి, కెరియర్ గ్రోత్కి సంబంధించి, ఇంకా సక్సెస్ ఉంటుందా లేదా, ఒకవేళ బిజినెస్ అలాంటిది ఏదైనా ఉంటేనో, లేకపోతే గోల్స్ లైఫ్లో రీచ్ అవుతామా లేదా అని చెప్పేసి ఇలాంటి దానికి సంబంధించి ఏదైనా మీరు ఆలోచిస్తూ ఉండిండొచ్చు అనమాట. సో దానికి సంబంధించి ఇవాళ రీడింగ్లో మెసేజెస్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చి 6 of Michael. It's a light at the end of the tunnel. Breathe a sigh of relief and make new plans. Relocation or travel. సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇప్పుడు చాలా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లు చూపిస్తుంది. అండ్ అది కూడా స్పెషల్లీ వర్క్ రిలేటెడ్గా, లైక్ జాబ్ లేదు, లేకపోతే సక్సెస్ లేదు, అసలు అంతా అంటే ఇప్పుడు మీకు అంతా లాస్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి, మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ మీకు ఏంటి అని అంటే ఇట్స్ ద లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నల్. మీరు ఇప్పుడు వెళ్తున్న దారిలో అంటే మనం ఇప్పుడు ఒక పాత్లో వెళ్తుంటే మొత్తం అంతా నెగిటివ్గా, మొత్తం డార్క్గా, అసలు లైట్ లేదేమో, ఇంక హోప్ లేదేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉండొచ్చు. సో అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే మీరు మూవ్ అవుతూ ఉండండి. స్టాగ్నెంట్లో మాత్రం ఉండకండి, మీరు మూవ్ అవుతూ ఉండండి, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. మీరు అలా వెళ్తూ ఉంటే డెఫినెట్లీ ఒక టర్నల్ ఎండ్కి రీచ్ అవుతారు. అక్కడ మీకు లైట్ అనేది ఉంటుంది, అంటే హోప్ అనేది ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన గ్రోత్ అవ్వనివ్వండి, సక్సెస్ అవ్వనివ్వండి, మీరు ఏదైతే నెగిటివిటీ నుంచి బయటికి రావాలనుకుంటున్నారో దాని నుంచి బయటికి రావడము, పాజిటివ్ అవుట్కమ్స్ అనేది వస్తుంది అన్నట్లు చెప్పడం అనమాట. అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఏంటి అని అంటే 6 of Michael ఇంట్రెస్టింగ్ ఎనర్జీ. ఇది తెలియకుండా వచ్చే హెల్ప్ అనమాట. అంటే ఇప్పుడు మీరు మొత్తం అంతా, అంటే ఇప్పుడు చూడండి, మీరు మొత్తం అంతా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఇంకా ఎటు చూసినా మీకు దారి లేదు, ఇంకా ఎవరు హెల్ప్ లేదు అన్నట్లు ఉన్న టైంలో ఈ 6 of Michael సడన్లీ బోట్, మీరు ఇక్కడ చూస్తే బోట్ సడన్లీ అపియర్ అవ్వడం అనమాట. ఓకే, సో సడన్లీ వచ్చి ఒక హెల్ప్ అనేది మిమ్మల్ని ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొని రావడం లాంటిది అనమాట. సో అందుకే ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ మీకు ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఏ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నా మీ లైఫ్లో, కొంతమందికి ఇక్కడ చాలా చాలా గాసిప్ చూపిస్తుంది, వేరే వాళ్ళు తక్కువగా మాట్లాడడము, ఏదో కంట్రోలింగ్ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉండడము, మీరు గ్రోత్ చూద్దాం అనుకున్న పక్క వాళ్ళు, నేబర్స్ అవనివ్వండి, రిలేటివ్స్, లేకపోతే మీ వర్క్ ఏరియాలోనే మీ కలీగ్స్, ఇలా ఎవ్వరు మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదన్నమాట. ఏదో ఒకటి అని చెప్పేసి తక్కువ చూపించడం అనేది ఉంది. సో దాని నుంచి ఇవంతా నెగిటివిటీ, రైట్? సో చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉండడం. సో దీని నుంచి బయటికి రావాలని చెప్పి కోరుకుంటూ ఉండొచ్చు. సో అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే సడన్లీ మీకు సడన్ హెల్ప్ అనేది వస్తుంది, హోప్ అనేది వస్తుంది, లైఫ్లో పాజిటివ్ అవుట్కమ్ అనేది ఉంటుంది అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్. అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఇంకొక స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి అని అంటే ఒకవేళ మీలో ఎవరైనా ఒక ప్లేస్లో ఉన్నారు,
ఆ ప్లేస్లో చాలా నెగిటివిటీ ఉంది ఇప్పుడున్న దగ్గర మీకు. మీరు ఎంత ట్రై చేసినా చుట్టూ ఉన్న వాళ్ళు ప్లీజ్ అవ్వట్లేదు, లేకపోతే వర్క్ ఏరియాలో వర్క్ నచ్చట్లేదు, ఇలాంటిదంతా ఉంటేను సడన్ ట్రావెల్ ఆప్షన్ ఏదో చూపిస్తుంది. అంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి వెళ్ళడము, సమ్ సార్ట్ ఆఫ్ షిఫ్ట్ అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ట్రావెల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, రీలొకేషన్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఈ రీలొకేషన్ కూడా సడన్లో రావడం వల్ల ఏమవుతుందని అంటే మీరు ఇప్పుడు ఈ నెగిటివిటీ నుంచి బయటికి వెళ్ళినట్లే, రైట్? అంటే మీకు ఇక్కడ హెల్ప్ వచ్చింది, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కాకుండా డిఫరెంట్గా హెల్ప్ అనేది వచ్చింది అన్నట్లు మీనింగ్. సో ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి అదే మెసేజ్. సో పాజిటివ్ హోప్ ఉంది, నెగిటివిటీ నుంచి మూవ్ అవుతారు అన్నట్లు అనమాట. బ్రీత్ ఏ షై ఆఫ్ రిలీఫ్ అండ్ మేక్ న్యూ ప్లాన్స్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు అంతా సిచ్యువేషన్ అంతా నెగిటివ్ ఉంది. సో ఇక్కడ ఏంటి మీరు చేయాల్సింది అంటే ఓన్లీ పాజిటివ్ హోప్తో, ఓన్లీ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడమే మీకు ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి కామ్గా ఉండి కొత్తగా ఏం చేయాలి, కొత్త ప్లాన్స్ ఏం చేయాలని చెప్పేసి దాని మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. మీకు కరెక్ట్ టైం అనుకున్నప్పుడు యూనివర్స్ వచ్చేసి మిమ్మల్ని ఈ నెగిటివిటీ నుంచి, ఈ స్టాక్ ఏదైతే మీకు ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉందో దాని నుంచి తీసుకొని బయటకు వెళ్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో చాలామందికి ట్రావెల్కి సంబంధించి కూడా చూపిస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ ఒకటి వచ్చేసి ఏస్ ఆఫ్ గేబ్రియల్. చాలామందికి ఈ ఏస్ ఆఫ్ గేబ్రియల్ ఇంకా ట్రావెల్ వచ్చేసి ఆల్మోస్ట్ సిమిలర్. ఏస్ ఆఫ్ గేబ్రియల్ అంటే ఏస్ ఆఫ్ వాన్స్ అనమాట. అంటే న్యూ వర్క్ ఆపర్చునిటీ, న్యూ సిచ్యువేషన్, న్యూ థింగ్స్ ఏదో రావడము, ప్యాషనేటెడ్ మూమెంట్ అనేది జరిగేది చూపిస్తుంది అనమాట. సడన్లో ఒక గుడ్ న్యూస్ లాంటిది రిసీవ్ చేసుకోవడము ఇదనమాట. ఓకే, సారీ, a gift of passion, opportunity and inspiration, the chance to do something amazing, a sense of wonder. డిసెంబర్ రీడింగ్లో అనుకుంటాను వండర్స్ యు ఆర్ గోయింగ్ టు సీ అని చెప్పి ఏదో వచ్చింది. సో ఇలాంటిదే ఇప్పుడు కూడా మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే సడన్లో ఏదో మీకు తెలియని, మీకు ప్యాషనేటెడ్గా అనిపించడము. ఏ వర్క్ అన్నా అయ్యుండొచ్చు, అది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. మీరు ఒకవేళ ఇంట్లో ఉండే పర్సన్ మీకు మీరు బయటికి ఎక్కడికి వెళ్ళరు అని అంటే సడన్లో ఏదైనా ఇంట్లోనే ఉండి చేసుకునే బిజినెస్ ఐడియా లాంటిది రావడము, లేకపోతే మీ 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 ఓన్ క్రియేటివిటీ ఏదైనా ఓపెన్ అప్ అవ్వడము, టాలెంట్స్ అనేది బయటకు వస్తుందని చెప్పేసి కూడా ఈ మంత్కి మనకు చాలా స్ట్రాంగ్ మెసేజ్, రైట్? సో అలాంటిది ఏదో మీకు సడన్లీ నచ్చింది ఓపెన్ అప్ అవ్వడము, ప్యాషనేటెడ్గా అనిపించేది ఏదైనా ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట మీకు. సో యూనివర్స్ నుంచి మీకు ఇది ఒక మెసేజ్. సో కాబట్టి ఇక్కడ మనకు 6 ఆఫ్ పెంటికల్స్ ఉంది, 6 ఆఫ్ మైకల్, రైట్? సో ఈ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి ఇది ఒక టైప్ ఆఫ్ స్టార్ట్ అని చెప్పొచ్చు అనమాట. న్యూ ఆపర్చునిటీ, ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఇది, ఆ ఛాన్స్ టు డూ సంథింగ్ అమేజింగ్. అంటే ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇంకా ఏంటి అంటే ఛాన్స్ వచ్చింది, ఇంకా దీన్ని మిస్ చేసుకోకూడదు. మనము సాజిటేరియస్ సీజన్లో ఉన్నాము. సాజిటేరియస్ వచ్చేసే ప్యాషన్కి సంబంధించి ఫార్వర్డ్ మూమెంట్, అడ్వెంచరస్గా కొత్త కొత్త ఛాన్సెస్ తీసుకోవడము, చేంజెస్ తీసుకొని రావడము, ఆప్టిమిస్ట్గా ఉండడము ఈ టైం మనము ఈ సీజన్కి సంబంధించి అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే మీకు మీ ఏంజల్స్ నుంచి, మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఏదో ఛాన్స్ వస్తుంది మీకు, అది కూడా ప్యాషనేటెడ్ ఛాన్స్ అనేది వస్తుంది, అసలు వదులుకోకుండా దాని మీద ఫోకస్ అయ్యి అమేజింగ్ రిజల్ట్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి అన్నట్లు కూడా ఒక మెసేజ్ అనమాట. ఆ సెన్స్ ఆఫ్ వండర్ అంటే ఇంకా ఏంటి అని అంటే ఇది ఆర్టిస్టిక్ ఒక క్రియేటివ్ కైండ్ ఆఫ్ ఆఫర్ కాబట్టి ఇంక డెఫినెట్లీ వండర్స్ క్రియేట్ అవుతుంది. మనకు నచ్చింది మనం చేస్తే ఆర్టిస్టిక్లో ఉంటే దాని నుంచి వచ్చే రిజల్ట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట, అమేజింగ్ అనిపిస్తుంది. సో కాబట్టి మీకు యూనివర్స్ నుంచి ఇది మెసేజ్. సో ఏస్ ఆఫ్ గేబ్రియల్తో చాలా ప్యాషనేటెడ్గా ఉండేది, చాలా హ్యాపీ అనిపించేది, క్రియేటివ్గా అనిపించే ఆపర్చునిటీ తొందరలో మీకు ఓపెన్ అప్ అవుతుంది అని. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ గేబ్రియల్, ఏస్ ఆఫ్ వాన్స్ ఎప్పుడైనా సరే అర్థం కాని విధంగా వస్తుంది. అంటే చాలా చిన్నగా అనిపిస్తుంది. ప్యాషన్ అనేది ఎప్పటికైనా సరే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇదే అని అనుకోకూడదు. ఈ ఏస్ ఆఫ్ గేబ్రియల్ ఎప్పటికైనా సరే ఒక చిన్న వే అనమాట, అర్థం కూడా అవ్వదు ఇదేనా అని చెప్పేసి. సో కాబట్టి మీరు ఆ ఆపర్చునిటీ తీసుకోవడంలో రెడీగా ఉండాలన్నమాట. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మాటల మధ్యలో వాళ్ళు ఏదో టాపిక్ లాంటిది ఏదో సడన్లీ మీకు ఇంట్రెస్ట్ అనిపించేది దాని గురించి చెప్పడము, లేకపోతే మీరు ఏదైనా వీడియోస్ చేస్తుంటే సడన్లీ మీకు ప్యాషనేటెడ్గా ఫీల్ అవుతారు, రైట్? అలాంటిది అనమాట. సో ఈ విధంగా ఇది ఓపెన్ అప్ అవ్వడము, ఇది ఈ విధంగా ఈ ఏస్ ఆఫ్ గేబ్రియల్ అనేది వస్తుంది, సడన్లో వచ్చేసి వెళ్ళిపోవడం అనమాట. సో మీరు కొంచెం ఫోకస్డ్గా ఉంటే ఇది నోటీస్ చేస్తారు, లేకపోతే నోటీస్ చేయలేము. అంటే ఒక్కసారిగా ఎనర్జెటిక్గా వచ్చే టైప్ ఆఫ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్
కోర్స్ 6 ఆఫ్ మనము ఈ స్పోర్ట్స్ ఎనర్జీ నుంచి ఏస్ ఆఫ్ బయటకు వచ్చిన తర్వాత ఏస్ ఆఫ్ గేబ్రియల్ కొత్త ఆపర్చునిటీ వచ్చింది తీసుకున్నారు అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? కోర్స్ సక్సెస్, రైట్? సక్సెస్, రికగ్నిషన్, పీపుల్ మిమ్మల్ని ప్రేజ్ చేయడము, ఇవన్నీ కూడా అచీవ్ చేసుకుంటారు అన్నట్లు అనమాట. అందుకే మీ మేజర్ థింగ్ ఏంటి అని అంటే కొంచెం కాన్షియస్ ఎనర్జీలో ఉంటే ఈ ఏస్ ఆఫ్ గేబ్రియల్ ఏంటి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఏంటది మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇది మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇది చిన్న ఆపర్చునిటీ అయ్యి ఉండొచ్చు. ఏదో పెద్దది చాలా స్ట్రాంగ్ వస్తుంది అని అనుకుంటే మాత్రం మిస్ అయిపోతారు. సో అది చిన్నది ఏది మీకు హ్యాపీనెస్ని ఇస్తుందో అది చేస్తే సరిపోతుంది, సక్సెస్ అనేది మీకు వస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి జస్ట్ ఏదో మీరు డ్రాయింగ్స్ కనుక అలా వేస్తే జస్ట్ టైం పాస్ అని చెప్పేసి బుక్ తీసుకొని డ్రాయింగ్ వేయడము ఒక చిన్న టైప్ ఆఫ్ ఆపర్చునిటీ. లేకపోతే మీకు పిల్లలతో అలా ఆడుకోవడం ఉంటే కనుక ఏదైనా టీచింగ్ దాంట్లోనో ట్యూషన్స్ అలా అని చెప్పేసి సో ఇలాంటిది అనమాట. వంట చేయడం ఇష్టం అనుకుంటే సడన్లీ మీరు కుకింగ్ ఛానల్ లాంటిది ఇలాంటిదంతా ఏదైనా చేస్తే తెలియకుండా మీకు ఇష్టం అనిపించింది, ప్యాషనేటెడ్, అది న్యూ ఆపర్చునిటీ, రైట్? సో ఒక్కసారిగా అది ఓపెన్ అప్ అయినప్పుడు చిన్నగా అనిపించవచ్చు, కానీ దాని నుంచి వచ్చే రిజల్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ యూనివర్స్ నుంచి 6 ఆఫ్ గేబ్రియల్ చూపిస్తుంది. ఇది హై సక్సెస్ ఎనర్జీ అనమాట. ఓకే, అండ్ ఇంకోటి కోర్స్ నేను ఎప్పుడు చెప్పేదే ఇది, ఒకటేసారి మనము హ్యూజ్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది మైల్ స్టోన్స్ రీచ్ అవుతూ వెళ్తేనే సక్సెస్కి మనం రీచ్ అవుతాం, రైట్? ఫైనల్. సో మీరు ఫస్ట్ స్టెప్ చేసేసి డైరెక్ట్ 100th స్టెప్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అది కూడా కరెక్ట్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కమెంట్స్లో నేను కొన్ని చదువుతున్నాను, కొంతమంది నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు అని. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మీరు ఫస్ట్ స్టెప్ తీసుకొని డైరెక్ట్ లాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ అలా చూస్తేనే మీకు రిజల్ట్ అనేది ప్రోగ్రెస్ అనేది అర్థమవుతుంది. ఒకేసారి స్ట్రాంగ్గా ఒకేసారి ఎండ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, రైట్? సో అదనమాట. సో కాబట్టి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి 6 ఆఫ్ గేబ్రియల్తో సక్సెస్ అనేది ఉంది. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. మెసేజే డైరెక్ట్లీ అది చూపిస్తుంది. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అది దీనికి సంబంధించి మూవ్ అయ్యారు. ఆ డార్క్నెస్లో, ఆ సాడ్ ఎనర్జీలో ఉండి బయటికి వచ్చారు. ఫైనల్లీ టన్నల్ ఏదైతే ఉందో దాని దగ్గరికి రీచ్ అయ్యారు అని చెప్పేసి అనమాట. సో కాబట్టి టైమ్ టు మూవ్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్. కోర్స్ అవార్డ్స్, స్కాలర్షిప్ ఆర్ ప్రమోషన్స్. సో రికగ్నిషన్ వస్తుంది, సక్సెస్ వస్తుంది, మీరు పడిన కష్టానికి మీకు ఫైనల్లీ ఫలితం ఉంటుంది అని చెప్పేసి దీనికి మీనింగ్ అనమాట. ఓకే, సో అందుకనే ఏదైనా సరే మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది అని అంటే మాత్రం జస్ట్ అది ఒక ఆపర్చునిటీ లాగా అనుకొని చేసేయండి. మీకు తెలియకుండానే ఎక్స్పెక్ట్ చేయకుండానే ఈ చిన్న ఆపర్చునిటీ కాస్త చాలా హ్యూజ్ సక్సెస్ని తీసుకుని వస్తుంది అని చెప్పేసి మీకు ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, అండ్ డెఫినెట్లీ ఒకవేళ మీరు ఈ 6 ఆఫ్ మైకిల్ ఎనర్జీలో ఉండి డీమోటివేటెడ్గా ఫీల్ అవుతుంటేనో ఆల్రెడీ మనం డిసెంబర్ రీడింగ్లో చూసింది, ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ రీడింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను అందులో సాజిటేరియస్ సీజన్ గురించి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి స్టార్టింగ్లో స్పెషల్లీ. ఓకే, సో ఏంటి అంటే ఈ టైంలో ఈ ఎనర్జీలో ఉండేది అసలు కానే కాదు. మనం ఫైర్ సైన్ సీజన్లో ఉన్నాము అని అంటే యాక్షన్ టైం అనమాట. బాధపడుతూ ఉంటే ఆపర్చునిటీని లూజ్ అయిపోతాం. సో కాబట్టి సక్సెస్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ విధంగా అయినా అంటే మీరు మూమెంట్లో ఉండాలి, వెళ్తూ ఉండాలి అని చెప్పేసి. ఓకే, సో ఇవి వచ్చేసి మీకు స్పిరిట్ గైడ్స్ నుంచి యూనివర్స్ నుంచి మెసేజెస్. అండ్ లాస్ట్ మనము ఏంజిల్ మెసేజెస్ ఏంటో చూద్దాము. Universe, please give me one angel message for my collective. ఇవాళ రీడింగ్లో మనకు ప్యాషన్కి సంబంధించి, క్రియేటివిటీకి సంబంధించి చాలా స్ట్రాంగ్గా వస్తుంది కాబట్టి ఇవాళ రీడింగ్కి అఫర్మేషన్ ఏంటి అని అంటే ఐ వర్క్ విత్ ప్యాషన్. అది ఏదైనా అవ్వనివ్వండి, ఐ వర్క్ విత్ ప్యాషన్ అంటే ఆ ఇంట్రెస్ట్ అనమాట. ఏదో బోరింగ్ ఉంది అని చేస్తూ వెళ్తే మాత్రం రిజల్ట్స్ కూడా అలానే ఉంటుంది, రైట్? సో కాబట్టి మీరు ఇంకోటి మీకు చిన్న హెల్ప్ అయ్యే విధంగా నేను ఒకటి చెప్తాను. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, బట్ ఇది డెఫినెట్లీ చాలా ప్రోగ్రెస్ సైడ్ వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. మీకు అర్థం అవ్వట్లేదు ఇది నా ప్యాషనా లేకపోతే ఇది నేను చెయ్యాలా ఏంటి అని అర్థం అవ్వట్లేదు అని అంటే ఒక్క పని మీరు ఏం చేయొచ్చు అని అంటే మీ డైలీ టు డైలీ లైఫ్ ఉంటుంది, రైట్? మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు మీ వర్క్స్ ఉంటాయి, మీ స్కెడ్యూల్ ఏదైతే ఉందో రొటీన్ ఉంటుంది, రైట్? ఆ రొటీన్నే మీరు జస్ట్ ప్రతి ఒక్క పనిని ఇంట్రెస్ట్తో చేసుకుంటూ వెళ్ళండి.
ఇంట్రెస్ట్తో చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్లీ అసలు అది ఏంటది మీకు నిజంగా ఇంట్రెస్ట్ అనిపించేది బయటకు వస్తుంది. ఆ హిడెన్ థింగ్ ఏదైతే ఉందో అది మీరు తెలుసుకుంటారనమాట, రికగ్నైజ్ చేస్తారనమాట. సో నేను ప్రతి ఒక్కరికి నేను యూనో గైడ్ చేసే వాళ్ళందరికీ నా చుట్టూ వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది క్వశ్చన్ మార్క్లో ఉంటారు, అసలు నాకు ఏది ఇష్టం మనకు తెలియదు అని అంటే వాళ్ళకి ఎవ్రీడే వర్క్స్ ప్యాషన్తో చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా చేస్తూ వెళ్తే ఆటోమేటిక్లీ మీకు ఇష్టమైనది ఏంటి, మీ పర్పస్ ఏంటి అన్నది బయటికి వస్తుంది అనమాట. సో డెఫినెట్లీ అది చేయండి. ఓకే, సో ఐ వర్క్ విత్ ప్యాషన్ వచ్చేసి ఇవాల్టి రీడింగ్కి అఫర్మేషన్. సో చూద్దాం మరి ఏంజెల్ మెసేజ్ ఏంటి మీకోసం. Universe, please show me one angel message for my collective. Remain positive. ఇది అఫ్ కోర్స్ 6 ఆఫ్ మైకిల్ ఎనర్జీకి సంబంధించి వచ్చి చూపిస్తుంది. సో ఏదైనా సరే ఏది ఉన్నప్పటికీ మీకు ఏంజెల్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, బట్ ఈవెన్చువల్లీ దీని నుంచి బయటకు వస్తారు. కాబట్టి రిమైన్ పాజిటివ్ అని చెప్పేసి మీకు మీ ఏంజెల్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఇదొచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.